100 రోజులు కాకముందే ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నాం, జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి అంటారా? సంక్షేమంతో అభివృద్ధి. ఈ జిల్లాలో దశాబ్దాలుగా జిల్లా ప్రజలకి జీవనాడిగా ఉన్నటువంటి, మరి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి జీవనాడి అయినటువంటి సోమశిల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 7 లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం మనం. ఎంత బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు. ఎంత పెద్ద ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ, నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. అందుకనే గడిచిన 3 ఏళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సోమశిల ప్రాజెక్టుని చూడాలి, జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవాలి, పనులు ప్రారంభించి ఆ నష్టాన్ని పూడ్చి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి, రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సోమశిలకి రావడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి. గతంలో అదే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రావాలంటే తెరలు కట్టాలి, చెట్లు నరికేయాలి, అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి పోయాడనేటువంటిది మనకి తెలిసే అర్థం. ఇవాళ ఒక చెట్టు కాదు కదా, చిటారు కొమ్మను కూడా తొలగించిన దాఖలాలు సోమశిల ప్రాజెక్టులో చేయలేదు. బలవంతపు సమూహాలను ఏర్పాటు చేయడానికి, వేల సంఖ్యలో నాకు జనం కావాలి, నేను మాత్రం తెరల మాటనే వస్తాను, జనాన్ని మీరు తోలండి, నేను మైక్లో ఉపన్యాసం చెప్తానన్న ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి. అది గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారి కార్యక్రమం. దాదాపుగా ఈ యొక్క సోమశిల రిజర్వాయర్కి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సీ సమావేశాల్లో, జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఐఏబీ సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్నా, మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం, ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో. ప్రభుత్వ శాసనసభ్యులం అవి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది. చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు. 99 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి ఒక జీవో ఇచ్చారు. ఆ రోజు దురదృష్టం మరింత అయిందంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన ఏమి చూశాడో, ఏమి చెప్పాడో, ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు. అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు, సోమశిల ప్రాజెక్టును పరిశీలించారు, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇవన్నీ కూడా 70 రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మీకు మనవి చేస్తాను. మాది 100 రోజుల టార్గెట్, 100 రోజుల్లో ఫలితాలు చూపించాలి ప్రజలకు అనుకున్నాం. కానీ ఇవాళ 50 రోజుల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు సోమశిల ప్రాజెక్టులన్నీ ఆయన విజిట్ చేయడం జరిగింది. 70 రోజులు పూర్తి కాకముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సోమశిల ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్టు యొక్క పరిశీలన చేసి ఏమేమి అవసరం అనేది తెలుసుకోవడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వంలో జరగంది. ఈ ప్రభుత్వంలో
చేసి మనం దాన్ని మళ్ళీ పూర్వ వైభవంలోకి తేవాలని చెప్పి చేసిన ప్రయత్నం. దానికనే పని మొదలు పెట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 200 క్యూబిక్ మీటర్లు మాత్రం వేయగలిగారు. ఇది చాలదు. 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ప్రతిరోజు వచ్చే విధంగా యావరేజ్ చేసుకొని పనులు మొదలు పెట్టమని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అవసరమైన డబ్బు విడుదల చేస్తాం. కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల అవసరాలకు ప్రాజెక్టుల నిర్మాణం చేశాం, దాన్ని కాపాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ సెప్టెంబర్లోగా 25,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశించి 2025 మార్చి సీజన్ లోపల 37,000 క్యూబిక్ మీటర్లు వేసి పూర్తి స్థాయిలో దీనికి భద్రతను ఏర్పాటు చేయండి అన్న ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా అత్యవసరమైన పనులు ఈ సీజన్లో మనం చేసి ప్రాజెక్టును కాపాడుకుంటూ ఈ జిల్లా, తిరుపతి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. వీటి అవసరాలు తీరిన తర్వాత నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి స్థాయి రిపేర్లు చేపడదాం. సోమశిల ప్రాజెక్టు నెల్లూరు జిల్లా రైతాంగానికి జీవనాడి లాంటిది. రైతాంగం యొక్క ప్రయోజనాలకి కట్టుబడి ఉంది నా ప్రభుత్వం అని చెప్పకనే చెప్పి అన్ని మంజూరులు ఇచ్చి నేను రోజూ మానిటర్ చేస్తాను, దీనికి కావాల్సిన పనులు వెంటనే చేయండి అని చెప్పి జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి అవగాహన లేనటువంటి తన పాలనలో అన్ని నష్టాలు చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ నష్టాన్ని పూడ్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునే ప్రభుత్వం మాది. ఇది నిన్న సోమశిలలోనే తెలిపోయింది. 3 సంవత్సరాలు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్న 5 నిమిషాలు దీని అవసరాన్ని గుర్తించి సోమశిలను కాపాడండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు. మీరు మాట్లాడడానికి